హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. చూసారు కదండీ! పచ్చడైతే ఎలా ఉందో చాలా అంటే చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండీ! మనకు బయట ఎలాంటి పచ్చళ్ళు కొనుక్కోకుండానే చాలా ఈజీగా, చాలా ఇన్‌స్టంట్‌గా మనకు ఈ సమ్మర్‌లో దొరికేటువంటి మామిడికాయలతో పచ్చడైతే ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పచ్చడైతే మరీ టేస్ట్‌గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు పచ్చడి చేయడం అయితే మీకు కంప్లీట్‌గా తెలుస్తుంది. ఇలా చేశారంటే పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలా బావుంటుంది. ముందుగా మీరైతే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి తప్పకుండా మీరు పులుపుగా ఉన్నటువంటి మామిడికాయలనైతే తీసుకోండి. చాలా బావుంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చూసారు కదండీ! ఇలా మీరైతే చిన్నగా క్రష్ చేసుకోండి. మనకు ఈ పచ్చడొచ్చేసి మినిమమ్ 6 మంత్స్ వరకైనా చాలా బావుంటుంది. చాలా టేస్టీతో పాటు చాలా పుల్లగా కూడా చాలా బావుంటుంది. ఇలా మీరైతే ఆవాలని, మెంతులనైతే ఇలా కొత్తిమీరలను చక్కగా వేయించేసి పక్కన పెట్టేసుకోండి. వీటన్నిటినైతే పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇలా పొడి చేసేసుకొని చక్కగా తాలింపైతే వేసేసుకోవాలి. తాలింపులో ఇలా ఆవాలైతే వేసుకోండి. కొద్దిగా మెంతులను కూడా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంటుంది కదండీ! మరీ పేస్ట్ చేయకుండా జస్ట్ అలా ఉంచేసి బరకగా ఉంచితే సరిపోతుంది. ఇలా మీరైతే వెల్లుల్లిని కూడా వేసేసి ముందుగా పేస్ట్ చేసినటువంటి పౌడర్స్ అన్నీ ముందుగానే మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనకు రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని, రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అందులోనే యాడ్ చేసేసిన తర్వాత మనం ఇలా తాలింపు వేసుకున్న తర్వాత మనం పూర్తిగా చల్లబడిన ఆయిల్‌నైతే మనమైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదండీ! ఇలా చక్కగా మీరైతే వేసుకోండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి మరీ తింటారు. మనకి ఈ పచ్చడొచ్చేసి ప్రతి బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా మనం తినొచ్చు. ఎందుకంటే అంత బాగుంటుంది. ఇడ్లీ, దోస మనకు ఇలా దేంట్లోనైనా ఉప్మాలోకైనా ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా మనకు చట్నీలాగా అయితే యూజ్ చేయొచ్చు. చూసారు కదండీ ఎంత బాగొచ్చిందో! చాలా బావుంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనకు ఈ పచ్చడొచ్చేసి మనం ఫస్ట్ రోజు తిన్నదానికంటే మనకు నిల్వ ఉన్న తర్వాత తింటే మరీ టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. చూసారు కదండీ! మనకు ఈ పచ్చడొచ్చేసి 1 అవర్ తర్వాత ఇలా ఆయిల్ అనేది కాస్త సెపరేట్ అవుతుంది. ఇలా తప్పకుండా మీరైతే ప్రిపేర్ చేసుకోండి. మేబీ మీ అందరికీ ఈ పచ్చడి నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఈ వీడియోకి. అలాగే మా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు నోటిఫికేషన్‌గా రావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండీ! పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మీరైతే ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోండి. గాజు గ్లాస్‌లో కానీ చక్కగా స్టోర్ చేసుకున్నారంటే చాలా బావుంటుంది. అది అందుబాటులో లేని వారు ఇలా ప్లాస్టిక్ బాటిల్‌లో కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా మీరైతే వేసుకోండి. అల్యూమినియం పాత్రలో మాత్రం అస్సలు వేసుకోకూడదు. ఇలా మనకు జార్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి కదండీ! ఇలా మీరు జార్స్‌లో వేసుకున్న పచ్చడి అనేది మనకు కలర్ అనేది షేడ్ చాలా ఈజీగా, చాలా తొందరగా మనము 1 గాని, 2 కానీ ఇలా మామిడికాయలతో ఇంట్లోనే పచ్చడినైతే ప్రిపేర్ చేసుకుంటే మనకు హాఫ్ కేజీ వరకైతే పచ్చడినైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! మనకైతే బయట కొనుక్కుంటే మాత్రం మనకు ఏం తక్కువ కాకుండా 100 అండ్ 150 వరకైతే పడుతుంది. మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకున్నామంటే హోమ్‌మేడ్ పచ్చడితో పాటు చాలా టేస్టీగా మనమైతే చేసుకోవచ్చు. చూసారు కదండీ! రైస్‌లో అయితే ఇంత బావుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.